ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మా ఛానల్ వాచ్ చేస్తున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి. నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో అద్భుతమైన చిట్కా మీకోసం అండి. ఊరమిరపకాయలని రోజులు ఊరబెట్టే పని లేకుండా జస్ట్ ఒక్క రోజులోనే చేసేసుకోవచ్చు అండి. ఇవి ఎన్ని రోజులైనా నిల్వ ఉంటే చాలా సింపుల్. ఫస్ట్ టైం చేసే వాళ్ళు ఎవరైనా కూడా ఈజీగా చేసుకోవచ్చు అండి. చాలామందికి ఊరమిరపకాయలు అంటే ఇష్టం, కానీ అవి చేసుకోవడానికి చేతకాక అబ్బా 2-3 రోజులు మజ్జిగలో ఊరబెట్టాలా ఇంత పని అని చెప్పి చేసుకోరండి. అలా కాకుండా ఇంత సింపుల్గా చేసుకోవచ్చు అని తెలిస్తే ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకుంటారు. చూడండి, ఫస్ట్ ఒక గిన్నెలోకి నీళ్ళు తీసుకోండి. మంచినీళ్ళు తీసుకొని స్టవ్ మీద పెట్టేసి అందులో కొంచెం కల్లుప్పు కానీ సాల్ట్ ఉప్పు కానీ వేసేసి ఆ నీళ్ళని మరగనివ్వండి. చూసారు కదా, శుభ్రంగా కడుక్కున్న పచ్చిమిరపకాయలు కొంచెం లావి తీసుకోండి. చిన్నవి అయితే బాగా కారం ఉంటాయి, తినలేరు. ఇలా కొంచెం లావి, మరీ లావి కాకుండా చిన్నవి కాకుండా తీసుకున్న కాయల్ని డైరెక్ట్ కట్ చేయకుండా ఎలా ఉన్నాయో అలానే ఆ వాటర్లో వేసి జస్ట్ ఒక్క 2 నిమిషాలు మరగనిస్తే చాలండి. కాయ కొంచెం అలా మెత్తబడితే చాలు. మనం ఆవిరి పట్టిస్తే ఎలా మెత్తబడుతుందో అలా మెత్తబడితే చాలు. ఎక్కువ ఉడకాల్సిన అవసరం లేదు. జస్ట్ 2 నిమిషాలు మరిగించిన తర్వాత తీసి వాటిని ఇలా ఘాటు పెట్టేసేయండి. ఒక సైడ్ చాలు. చూసారా, నేను గింజలు కూడా ఏం తీసేయట్లేదు. మళ్ళీ గింజలు తీసేస్తే మనకు కారం లేకుండా ఉంటే ఏం బాగోదు, మనకు నంచుకోవడానికి అంతగా అనిపించదు కదా. కొంచెం కారంగా ఉంటేనే బాగుంటాయి. ఈ ఆవకాయల్లో అసలే గింజలు తక్కువ ఉంటాయి కాబట్టి ఆ కొన్ని గింజలు తీయకుండా ఉంచుకోండి. తర్వాత చూడండి, ఒక మిక్సీ జార్ కానీ లేదంటే ఇలా దంచుకునేది కానీ తీసుకొని 1 స్పూన్ జీలకర్ర, అలానే వాము, మెంతులు, ధనియాలు బాగా గుర్తుపెట్టుకోండి. వాము, జీలకర్ర, మెంతులు కొంచెం, ధనియాలు కొంచెం వేసి దాటిని బాగా మిక్సీ పట్టుకోండి, లేదంటే దంచుకోండి. కచ్చపచ్చగైనా పర్వాలేదు. అలా దంచుకున్న పొడిలో కొంచెం ఉప్పు వేసుకోండి, రుచికి సరిపడా. ఉప్పు కొంచెం ఎక్కువగానే వేయండి, బాగానే పడుతుంది. తర్వాత ఒక నిమ్మకాయ చెక్క, ఒక బద్ద పిండాను. అలానే ఎక్కువ కాయలు అయితే 1 కాయ 2 కాయలు పిండుకోండి. నేను జస్ట్ కొన్ని కాయలే కాబట్టి 1 చెక్క పిండేసాను. తర్వాత పెరిగేసాను. అదంతా కలిపేసి ఇలా ఈ పచ్చిమిరకాయలు మనం ఘాటు పెట్టుకున్నాం కదా, వాటిలో ఇలా ఫుల్గా పెట్టేసాం కదా, దీన్ని తీసుకెళ్ళి ఇప్పుడు ఎండలో పెట్టండి. జస్ట్ ఒక్కరోజు చాలండి, గలగలలాడేలా ఎండిపోతాయి. చూసారా, ఇలానే తీసుకెళ్ళి ఎండలో పెట్టండి. ఇంకా మజ్జిగలో ఊరబెట్టే పని లేదు. రోజులు మనం వాటి కోసం చూసే పని లేదండి. ఒక్క రోజులోనే మనం ఊరమిరపకాయలు చేసుకోవచ్చు. చూసారా, ఎండిపోయినాయి, చక్కగా ఎండినాయి, గలగలలాడుతూ ఎండినాయి. ఇప్పుడు నేను వీటిని ఫ్రై చేసుకొని చూపిస్తాను. చూడండి, చాలా బాగుంటాయండి. టేస్ట్ ఏమాత్రం తక్కువ కావు. మామూలుగా మజ్జిగలో ఊరబెట్టే వాటికంటే కూడా ఎక్కువ రుచిగా ఉంటాయి. ఎందుకంటే మనం జీలకర్ర, వాము అవన్నీ వేసుకున్నాం కదా, టేస్ట్ అద్దరిపోతుందండి. వెరైటీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేసి చూడండి. చూసారు కదా, వేయిస్తున్నాను. మనకి మధ్యలో ఊరబెట్టిన మిరపకాయల కంటే కూడా టేస్టీగా ఉంటాయండి. కానీ చాలా సింపుల్గా ఉంది కదా చేసుకోవడం. ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోవచ్చు అండి. జస్ట్ ఒకసారి చేసుకున్నామనుకో 10-15 రోజుల వరకు మనం వాడుకోవచ్చు. తర్వాత మళ్ళీ చేసుకోవచ్చు, ఎందుకంటే సింపుల్గా చేసుకోవచ్చు కాబట్టి. చూడండి, వేయించిన తర్వాత ఎలా వచ్చినాయో. వావ్, రుచి కూడా అద్దరిపోయింది. కొంచెం సన్న మంట మీద వేయించుకోండి, బాగా ఎగుతుంది. లోపల మనం అదంతా కలిపింది పెట్టాం కదా, అది కూడా నూనెలో వేగేసరికి చాలా బాగుంటుంది. చూసారా, రెడీ అయిపోయినాయి ఊరమిరపకాయలు. మజ్జిగలో ఊరబెట్టే పని లేకుండా, రోజులు మనం వెయిట్ చేసే శ్రమ లేకుండా చక్కగా ఒక్క రోజులోనే మనం పెద్ద ఇబ్బంది లేకుండా జస్ట్ ఒక 5 నిమిషాల పని అదంతా దాన్ని తీసుకెళ్ళి ఎండలో పెట్టేస్తే రెడీ అయిపోయినాయి. చూసారా, నేను విరిచి కూడా చూపించాను ఎంత బాగా వచ్చినాయో. చూసారు కదా ఫ్రెండ్స్, రోజులు ఊరబెట్టకుండా ఊరమిరపకాయలని జస్ట్ ఒక్క రోజులో ఎలా చేసుకోవాలో ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.